Dear students, this is Dr. K. Madhavi, lecturer in Mathematics, Government Degree College, Kuppam. As I said earlier, we shall discuss the time, distance, speed concept in analytical skills in part 2. So, some more concepts under time, distance, speed topic is covered in this video. After watching this video, what are the learning outcomes? So after reading this topic, you will be able to understand the time, distance and speed. So as usual, time, distance, speed గురించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి you will understand in a more proper way. Next, you will be able to understand the relation between time, distance and speed, and you'll be able to solve different types of problems on time, distance and speed. Already we have discussed some problems under time, distance and speed, and we shall do some more different types of problems in this topic. Okay, so children, ఫస్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములే. ఏంటి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ట్రిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములే ఫర్ సాల్వింగ్ ద problems. We shall see that now. So children, if two persons A and B start at the same time in opposite directions from 2 points A and B, after passing each other, they complete the journey in x and y hours respectively, then A's speed is to B speed is equal to root y is to root x. A and B ఏంటి, they start at the same time. సో ఏ బి ఇద్దరు కూడా సేమ్ టైము స్టార్ట్ అవుతున్నారు అండ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒకరినొకరు పాస్ అవుతారు కదా, సో ఒకరినొకరు దాటుతారు. సో ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ కంప్లీట్ ద జర్నీ ఇన్ ఎక్స్ అండ్ వై అవర్స్. సో పాస్ అయిన తర్వాత వాళ్ళ జర్నీని ఎక్స్ అండ్ వై అవర్స్లో కంప్లీట్ చేస్తే దెన్ ఏస్ స్పీడ్ వాళ్ళ స్పీడ్స్ రేషియో ఎలా ఉంటుంది అంటే రూట్ వై ఈస్ టు రూట్ ఎక్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇమ్మీడియట్గా మనం ఆన్సర్ చేయడానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ టూ ట్రైన్స్ ఆఫ్ లెన్స్ ఎక్స్ అండ్ వై ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ విత్ స్పీడ్స్ S1 km/h and S2 km/h respectively, then the time taken by the trains to cross each other is equal to x plus y by S1 plus S2 hours. సో టూ ట్రైన్స్ ఎక్స్ అండ్ వై గనక ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ వాటి స్పీడ్స్ S1 అండ్ S2 రెస్పెక్టివ్లీ అయితే దెన్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్ ఈస్ ఎక్స్ ప్లస్ వై బై S1 ప్లస్ S2 అవర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, అదే గనక ఆ టూ ట్రైన్స్ మనకి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, సేమ్ డైరెక్షన్లో విత్ స్పీడ్స్ S1 అండ్ S2 మూవ్ అయ్యేటప్పుడు టైం టేకెన్ బై ద ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై బై S1 మైనస్ S2 అవర్స్. అంటే ఇక్కడ S1 మైనస్ S2 అంటే ఏ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంటే అది మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్, if A goes from point X to point Y at S1 km/h and comes back from Y to X at S2 km/h, then the average speed during the whole journey is given by. చూడండి, A అనే అతను హీ స్టార్ట్స్ హిస్ జర్నీ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ టు పాయింట్ వై. ఎక్స్ నుండి వైకి వెళ్తాడు, తర్వాత మళ్ళీ వై నుండి ఎక్స్కి రిటర్న్ వస్తాడు. సో ఎక్స్ నుండి వైకి వెళ్ళినప్పుడు అతని స్పీడ్ S1 కిలోమీటర్సు, వై నుండి ఎక్స్కి వచ్చినప్పుడు అతని స్పీడు S2 కిలోమీటర్స్ అయితే దెన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ ఏమవుతుంది అంటే, ఈ యావరేజ్ కాన్సెప్ట్ మీకు యావరేజెస్ అనేది సపరేట్ కాన్సెప్ట్ ఉంది. సో యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది అంటే 2S1 S2 by S1 plus S2 km/h. ఓకే, నెక్స్ట్, if a person covers 3 equal distances at the speeds of S1 kilometers, సో చూడండి, ఈ డిస్టెన్సెస్ ఏమో ఈక్వలే కానీ స్పీడ్స్ S1 కిలోమీటర్స్ త్రీ డిఫరెంట్ స్పీడ్స్తో కవర్ చేసినప్పుడు దెన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ ఈజ్ గివెన్ బై యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ద ఫార్ములా 3S1 S2 S3 by S1 S2 plus S2 S3 plus S3 S1 km/h. Okay, next, when a body covers different distances with different speeds, then the average speed of the body for the whole journey defined as the total is defined as the
total distance covered by the body divided by the total time taken to cover the distance. So if a body covers, when a body covers different distances with different speeds, speeds different, speeds different, distances కూడా డిఫరెంటే. అయితే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ బై total time taken by the body. So still we will consider some more points that we have to remember. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే the distance covered by a train in passing a pole or a standing man or a signal post. పోల్ అంటే కూడా పోల్ లెంత్ వర్టికల్ పోల్ ఉంటుంది కానీ మనకు హారిజాంటల్గా అది దాని లెంత్ ఏముండదు. అదేవిధంగా స్టాండింగ్ మ్యాన్, సిగ్నల్ పోస్టు, ఇవన్నీ కూడా ఏమంటే ఆఫ్ నెగ్లిజిబుల్ లెంత్. హారిజాంటల్గా మనం తీసుకున్నప్పుడు వీటన్నిటికీ కూడా నెగ్లిజిబుల్ లెంత్. కాబట్టి డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ దట్ కేస్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పర్సన్ కానీ పోల్ కానీ సిగ్నల్, ఒక ట్రైను ఈ సిగ్నల్ కానీ పర్సన్ కానీ పాస్ చేయడానికి ఇలా మూవ్ అయిపోయింది అనుకోండి, ట్రైన్ కంప్లీట్గా ఇటువైపుకి వచ్చేసింది అనుకోండి, వచ్చినప్పుడు ఈ సిగ్నల్ని లేదా పర్సన్ని దాటడానికి దానికి పట్టిన టైం ఎంత అంటే ట్రైన్ లెంత్ ఎంతనో అదే మనము పట్టిన టైం కాదు, లెంత్ ఎంత అంటే ఎంత లెంత్ కవర్ చేసింది అంటే ట్రైన్ లెంత్ ఎంతనో దానికి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఏ ట్రైన్ పాసెస్ ఎ స్టేషనరీ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్, స్టేషనరీ ఆబ్జెక్ట్ అంటే మూవ్ కాకుండా అక్కడే ఉండేటివి. ఓకే, బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ హ్యావింగ్ సమ్ లెంత్. ఇక్కడ పోలు, స్టాండింగ్ మ్యాను, సిగ్నల్ పోస్ట్ ఇవన్నిటికీ హారిజాంటల్గా లెంత్ ఏం లేదు, అవునా కాదా? కానీ ఇక్కడ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ తీసుకున్నప్పుడు బ్రిడ్జ్ అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ లెంత్, ప్లాట్ఫామ్ అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ లెంత్. ఇలా ఉన్నప్పుడు ఆ ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ తర్వాత అది ఏ ఆబ్జెక్ట్ని పాస్ చేసింది, బ్రిడ్జ్ని పాస్ చేసిందా, ప్లాట్ఫామ్ని పాస్ చేసిందా, దాన్ని బట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ట్రైన్ length of the train and the length of the bridge or platform. Okay, next so now we shall discuss some problems. First, let us see the first problem. A train covers 90 meters in passing a pole. What is the length of the train? A train covers 90 meters in passing a pole. ఇంతకుముందే మనం ఏమనుకున్నాము, పోల్ కానీ ఒక మ్యాన్ కానీ సిగ్నల్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా వాటికి నెగ్లిజిబుల్ లెంత్ ఉంటుంది. కాబట్టి మనకి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని పాస్ అవ్వడానికి పాస్ అయినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్. అదేవిధంగా ఒకవేళ అది పర్టికులర్ డిస్టెన్స్ని కవర్ చేసింది అంటే అదే లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం క్లియర్గా ఇక్కడ ఏమని చెప్పచ్చు, 90 meters ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. చూడండి, వీ నో దట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ట్రైన్ ఇన్ పాసింగ్ ఏ పోల్ ఆర్ ఏ స్టాండింగ్ మ్యాన్ ఆర్ సిగ్నల్ పోస్ట్. అక్కడ మనం ఏ పాయింట్ అయితే ఉందో అదే ఇక్కడ రాసాము. సిగ్నల్ పోస్ట్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ నెగ్లిజిబుల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. హియర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 90 meters. కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రైన్ కూడా ఎంత అవుతుంది, 90 meters. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ we shall consider another example. Second example చూడండి, Gopal walked from the village to the railway station at the rate of 25 kilometers per hour and walked back at the rate of 4 kilometers per hour. సో ఇక్కడ ఏమైంది, వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు 25 kilometers per hour స్పీడ్తో వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు ఏమైంది, 4 kilometers per hourతో స్పీడ్తో వెనక్కి వచ్చాడు. ఇఫ్ ద హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes, ఇఫ్ ద హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ ద విలేజ్. ఇది కూడా మనం ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం కదా. వి నో దట్ యావరేజ్ స్పీడ్ అంటే ఏమి, ఫార్ములా రాసాం కదా అక్కడ, 2s1 s2 by s1 plus s2 kilometers per hour. 2 into ఇక్కడ s1 ఎంత, 25 kilometers, s2 ఎంత, 4, s1 plus s2 అంటే 25 plus 4. అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే 200 by 25 plus 4 అంటే 29, 200 by 29 kilometers per hour. ఏది అది, యావరేజ్ స్పీడ్. ఓకే, నౌ టోటల్ టైం ఎంత ఇచ్చారు, టోటల్ టైం ఈజ్ గివెన్ యాజ్ 5 hours 48 minutes.
కాబట్టి టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 hours 48 minutes. సో మనం దాన్ని అవర్స్లోకి కనుక కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి 48 minutes అంటే 48/60 hours కదా. కాబట్టి 548/60 hours. 5 సింప్లిఫై చేస్తే ఇక్కడ 12 4s 12 5s సింప్లిఫై చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది 29/5 hours. మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఫైండ్ ద డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు కదా, స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్ తెలుసు, తర్వాత టైము తెలుసు. సో సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 40 kilometers. ఇక్కడ ఏమడిగారు, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. ఇదేమిది డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్. ఇది టోటల్ డిస్టెన్స్ 40 kilometers. కానీ మనకు క్వశ్చన్ అడిగిండేది ఏమడిగారు, రైల్వే స్టేషన్ నుంచి విలేజ్కి ఎంత డిస్టెన్స్. కాబట్టి ఇది 2-way జర్నీ గురించి కాబట్టి మనకి ఇచ్చిండేది రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి జర్నీ టోటల్ మనకి 2 distances 40 అయితే మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ టు విలేజ్ జర్నీ ఏమవుతుంది 40/2, దట్ ఈస్ 20 kilometers. Okay, now let us see another problem. Kamala covers 3 equal distances at the speed of 20 kilometers per hour, 15 kilometers per hour and 10 kilometers per hour respectively. Find out her average speed during the whole journey. So ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదా, 3 డిఫరెంట్ స్పీడ్స్తో వెళ్ళినప్పుడు ఈక్వల్ డిస్టెన్సెస్ ఫార్ములా ఏంటి, 3s1 s2 s3 by s1 s2 plus s2 s3 plus s3 s1. సో వీ హ్యావ్ రిటర్న్ హియర్ s1 అంటే ఏమి రాసాము, s2 రాసాము, s3 రాసాము. వి నో దట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, వీ హ్యావ్ రిటర్న్ ద ఫార్ములా అండ్ s1 ప్లేస్లో s2 ప్లేస్లో s3 ప్లేస్లో రీప్లేస్ చేసాము. దిస్ ఈజ్ సమ్ సింపుల్ సింప్లిఫికేషన్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. ఇలాంటి సింప్లిఫికేషన్స్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ కాన్సెప్ట్స్లో నేర్చుకుంటారు. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనం ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసిన తర్వాత వాట్ వీ విల్ బి గెటింగ్ ఈజ్ 1311/13 kilometers per hour. అంటే దాన్ని మళ్ళీ మనము డెసిమల్లోకి మార్చినప్పుడు యూ విల్ గెట్ 13.86 kilometers per hour. ఓకే, సో దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ another problem we will discuss. So let us see the question. Sita covers a distance of 16 kilometers by bus in 30 minutes. After boarding the bus, she took rest for 25 minutes and covers another 20 kilometers by bus in 35 minutes. Find her average speed for the whole journey. This is somewhat different problem, but still ఇది కూడా మనము ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. సో లెట్ us read the question once again. Sita covers a distance of 16 kilometers by bus in 30 minutes. బస్సులో వెళ్ళడం ద్వారా సీత 16 kilometers డిస్టెన్స్ని కవర్ చేసింది. ఆఫ్టర్ బోర్డింగ్ ద బస్ షీ టుక్ రెస్ట్ ఫర్ 25 minutes. సో బస్సు దిగిన తర్వాత 25 minutes రెస్ట్ తీసుకుని అండ్ ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ షీ కవర్స్ అనదర్ 20 kilometers బై బస్. మళ్ళీ 20 kilometers బస్సులో జర్నీ చేయడం ద్వారా 35 minutesలో 20 kilometers కవర్ చేస్తుంది. ఫైండ్ హర్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ. సో చూడండి, టోటల్ డిస్టెన్స్ అయితే మనకు డిస్టెన్స్ కవర్డ్ అయితే ఇక్కడ 16 kilometers డిస్టెన్స్ కవర్ అయింది, ఇక్కడ 20 kilometers డిస్టెన్స్ కవర్ అయింది. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత, 16 + 20 36 kilometers. నా టోటల్ టైము మాత్రము మనకి ఇక్కడ ట్రావెలింగ్కి మాత్రమే కాదు, రెస్ట్ తీసుకోవడానికి పట్టిన టైం కూడా కన్సిడర్ చేయాలి. సో ఏమవుతుంది, 30 minutes + 25 minutes + 35 minutes. సో యూ విల్ గెట్ 90 minutes. సో ఇది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి మనం ఈ మినిట్స్ని కూడా వీ విల్ కన్వర్ట్ ఇంటూ అవర్స్. సో 90/60 hours. 90/60 అంటే యూ విల్ గెట్ 3/2 hours. సో యావరేజ్ స్పీడ్ మనకు ఫార్ములా తెలుసు కదా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు total distance covered by the body by total time taken by the body. So therefore average speed is equal to total distance covered by the body enta already first rasamu, that is 36 by total time enta 3/2. So 36/3/2, ఈ 3/2 పైకి వెళ్తే 2/3 అవుతుంది. యూ విల్ గెట్ 24 kilometers per hour. Hence the average speed of Sita for the whole journey is equal to ఎంత, it is 24 kilometers per hour. So
టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్‌లో మనము వీలైనన్ని ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేశాము. వీ హ్యావ్ డిస్కస్డ్ మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్ అన్నీ తెలిస్తే మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో యూ కెన్ ఆన్సర్ ద ప్రాబ్లమ్స్. అంటే ఇవే కాదు, స్టిల్ యూ హ్యావ్ సమ్ మోర్ టెక్నిక్స్. కానీ మనకి ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్‌కి, మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఇవైతే సరిపోతుంది. బట్ టు అటెంప్ట్ ద క్వెషన్స్ ఇన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ you need to practice some more problems. Okay, so hope you have understood all the concepts that we have discussed under time, distance, speed in two parts. So first వీడియోలో కొన్ని పాయింట్స్ కవర్ చేసాము, అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని పాయింట్స్ కవర్ చేసాము. హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. అండ్ మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే డెఫినెట్లీ యూ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్. సో థ్యాంక్ యూ. Okay, so let us so these are some of the problems that we have discussed in part 2 under time, distance, speed. We have some more problems. Inka manaki different types of problems ఉన్నాయి. All those problems and examples, exercise problems are given in the word document. మీకు అక్కడ టెక్స్ట్ బుక్లో కంప్లీట్గా ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ దిస్ you can solve all those problems. Hope you have understood all the concepts that we have discussed under time, distance and speed in two parts. Two videosలో మనము కవర్ చేసాము. I think you have understood all the concepts. Thank you.